నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దైవ సేవకుల గౌరవ వేతనాలు చెల్లించాలని నిరసన కార్యక్రమం చేపట్టిన ఆత్మకూరు ఆవాజ్ కమిటీ. హాజరైన ఆవాజ్ రాష్ట్ర నాయకుడు పఠాన్ అస్తాన్. కుతుకులూరు గ్రామంలో జనరిక్ మెడికల్ జనరల్ స్టోర్స్ ప్రారంభం. అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. గాంధీనగర్ 3వ వీధి రెల్లిపేటకు చెందిన బంగారు వాసు అనారోగ్యంతో మృతి. వాసు కుటుంబానికి నిత్యావసర సరుకులు 6,000 రూపాయల నగదు అందజేసిన స్నేహ స్వచ్ఛంద సేవా సంస్థ. టీడీపీలో చేరిన మాజీ మంత్రి ఆళ్ల నాని. పార్టీ కండువా కప్పి ఆళ్ల నానిని పార్టీలోకి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు నాయుడు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు దైవ సేవకుల గౌరవ వేతనాలు చెల్లించాలని నిరసన కార్యక్రమం చేపట్టిన ఆత్మకూరు ఆవాజ్ కమిటీ. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మసీదులలో పనిచేస్తున్న ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం చెల్లించాలని ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆవాజ్ రాష్ట్ర నాయకుడు పఠాన్ అస్తాన్ మాట్లాడుతూ గత 10 నెలలుగా మసీదులో పనిచేస్తున్న దైవజనులకు గత 10 నెలలుగా గౌరవ వేతనాలు ఇవ్వడం లేదని, వారు బతకడం చాలా ఇబ్బందికరంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇమాం మౌజన్లకు 10 నెలలుగా రావాల్సిన గౌరవ వేతనాలు అందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గౌరవ వేతనం పెంచి మసీదులకు మెయింటెనెన్స్ ఖర్చులు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ముస్లిం మైనారిటీలకి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. 10 నెలల జీతాలు ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 5,000 రూపాయలు పెంచి ఇవ్వాలి జీతాలు వెంటనే. बात कर रहा हूँ। हमारी मस्जिद में ये जब से नई गवर्नमेंट आई है, पूरे मस्जिदा में उन्होंने जो दरमे देने का वादा किया था वो 1 साल से लगभग नहीं मिल रहा है। और जो पहले से मिल रहे थे 15,000, और उन्होंने जब उनकी गवर्नमेंट आई तो कहा कि इससे और बढ़ा कर देंगे, उसके बावजूद पैसे नहीं मिल रहे हैं। और ये महंगाई का ज़माना चल रहा है। उनसे गुजारिश है कि हर महीने ये तनख्वाह मस्जिदों में पहुंचाने की कोशिश करे, ताकि इससे क्या है इमामों को आसानी हो और उनका महीने का जो जरमा है उनको वक्त पर मिल जाए, उनसे उनकी ज़रूरतें भी पूरी होंगी। ये गवर्नमेंट से हमारी गुजारिश है। నా పేరు యజ్దాని భాషా. ఆవాజ్ రాష్ట్ర కమిటీ సహాయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి జీతాలు ఇమాం మౌజన్లకి విడుదల చేయలేదు. గత 10 నెలల నుంచి రావాల్సిన జీతాలు వెంటనే విడుదల చేయాలి. 10 నెలలుగా జీతాలు లేకపోతే ఇమాం మౌజన్లు ఏం తిని బ్రతకాలని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఎన్నికల్లో మీరిచ్చిన హామీలని నమ్మి ముస్లిం ప్రజానికం ప్రతి ఒక్కరూ మీకు ఓటేసి అఖండమైన మెజార్టీతో గెలిపించారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మసీదుల్లో పనిచేసి ఇమాం మౌజన్లో కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు ఏమి కిడ్నీలు ఏమైనా అమ్ముకొని బ్రతకాలంటారా? మీరు వెంటనే స్పందించి ముస్లిం సమాజానికి న్యాయం చేయాలని కూడా కోరుతున్నాం. ఇమాం మౌజన్లకి పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేసి వాళ్ళు బ్రతకడానికి అవకాశం కల్పించాలని కూడా కోరుతున్నాం. అలాగే ఎన్నికల్లో హామీ 5,000 రూపాయలు పెంచిస్తామని చెప్పారు. అవి కూడా పెంచి పెండింగ్లో ఉన్న జీతాలు 2 కలిపి ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కోసం 5,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, అవి కూడా ఇవ్వట్లేదు. ప్రతి నెల 5,000 ఇస్తామని చెప్తున్నారు, అవి కూడా విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇమాం మౌజన్లకి గత 2 నెలల నుంచి ఈ పోరాటం చేస్తూనే ఉన్నాం. 2 నెలల ముందు ఆర్డీఓ గారికి కూడా అర్జీ ఇచ్చాం నిరసన కార్యక్రమం తెలిపి. ఎవరు అక్కడ చితీగతి అనుకోవటం లేదు. రేపు తూర్పు వీధికి మన ఎమ్మెల్యే గౌరవనీయులు మంత్రివర్యులు వస్తారని చెప్పి ఇప్పుడు తెలిసింది. ఆయన కూడా చొరవ తీసుకొని ఇమాం మౌజన్లకి జీతాలు రావాల్సిందిగా ముఖ్యమంత్రికి చెప్పవలసిందిగా కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.
మండలంలోని కుత్కులూరు గ్రామంలో జనరిక్ మెడికల్ జనరల్ స్టోర్స్ అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని షాపు యాజమాన్యం పూలమాలలతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ జనరిక్ మెడికల్ షాపు ద్వారా అతి తక్కువ ధరలో సామాన్య ప్రజలకు మందులు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ షాపును అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పడాల వెంకటరామారెడ్డి, అలాగే కుతుకులూరు రామవరం సర్పంచ్లు గొల్లు తులసి, గిరట గంగాభవాని, నేటి సంఘం అధ్యక్షుడు పడాల వెంకట సుబ్బారెడ్డి, కొవ్వూరి హనుమంతరెడ్డి, తవలంపూడి సూర్రెడ్డి, పులగం వెంకటరెడ్డి, మెడికల్ షాప్ అధినేత కరి తాతారెడ్డి, శ్రీనివాసరెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. పట్టణంలో గాంధీనగర్ 3వ వీధి రెల్లిపేటకు చెందిన బంగారు వాసు అనారోగ్యంతో గత నెల 15న మృతి చెందారు. ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ వస్తున్న విషయాన్ని వాసుకు తోటి కార్మికుడైన నరేంద్ర రాయవరం మండలంలోని స్నేహ స్వచ్ఛంద సేవ సంస్థకు విషయాన్ని తెలిపారు. స్వచ్ఛంద సంస్థ ప్రతి నెల పేద కుటుంబాలకు సహాయం అందిస్తూ ఉంటుంది. దీనిలో భాగంగా మృతుడు వాసు కుటుంబానికి 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, 2 రైస్ ప్యాకెట్లు, కిరాణా కూరగాయలతో పాటు 6,000 రూపాయల నగదును వాసు భార్య నాగమణికి అందజేశారు. ఈ సందర్భంగా స్నేహ స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యురాలు డి ఆదిలక్ష్మి మాట్లాడుతూ ప్రతి నెల తమ సేవా సంస్థ సభ్యులు పేద కుటుంబానికి అందజేసే సహకారంతో భాగంగా బంగారు వాసు కుటుంబానికి తమ వంతు సహకారం అందించామన్నారు. నరేంద్ర మాట్లాడుతూ సమాచారం అందించిన వెంటనే స్పందించి బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక మొత్తాన్ని నిత్యావసర సరుకులను అందించిన సేవా సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక పరిస్థితిలో ఉండడంతో రాయవరం మండలమైనటువంటి సేవా సంస్థ పెట్టడం జరిగింది. ఆ సేవా సంస్థ ద్వారా మేము అడిగిన వెంటనే మాకు ఈ కార్యక్రమాల ద్వారా ఈ సేవా కార్యక్రమానికి వాసు కుటుంబానికి ఆర్థిక సాయం చేసినటువంటి సేవా కార్యక్రమానికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం. నా పేరు డి ఆదిలక్ష్మి. మేము స్నేహ స్వచ్ఛంద సంస్థ టీమ్ మెంబర్ని. ఈరోజు మేము మండపేటలో బంగారు వాసు అనే మున్సిపల్ వర్కర్ చనిపోవడంతో ఆ కార్యక్రమం నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. మన మున్సిపల్ వర్కర్స్ అయిన నరేంద్ర గారు, కొండ గారు మాకు ఇలా బంగారు వాసు సడన్ గా చనిపోయారు. వాళ్ళకి ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు, వాళ్ళకి ఎంతన్నా హెల్ప్ చేయమని మాకు మా టీం దృష్టికి తీసుకురావడం జరిగింది. దాని రీత్యా మేము మా టీం నుంచి ఈ కార్యక్రమం నుంచి ఫండింగ్ చేసి 13,250 రూపాయలు ఫండింగ్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ లో 7,000 రూపాయలు వాళ్ళకి 2 నెలలకు సరిపడా కిరాణా, రైసు, కూరగాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 6,000 రూపాయలు క్యాష్ కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఈ నెల కూడా ఒక నిరుపేద కుటుంబానికి సహాయాన్ని అందించడం జరుగుతుంది. అదే విధంగా ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఈ మండపేట గ్రామంలో బంగారు వాసు గారి కుటుంబానికి
మేము ఈ సహాయ కార్యక్రమం చేయడం జరుగుతుంది. గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకుంటారా, ఏనాడైనా పాపం పండుతుందన్నారు. గ్రీవెన్స్ లో వచ్చే సమస్యల్లో అధిక శాతం భూ కబ్జాలనని సభ్య సమాజం తలెత్తించుకునేలా వల్లభనేని వంశీ మాట్లాడారన్నారు. జగన్ కు అలాంటి వారే నచ్చుతారని వంశీ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు వారించలేదని ప్రశ్నించారు. ఇకనైనా జగన్ తన వైఖరి మార్చుకోవాలని, వైకాపా నేతలు ఎవరైనా చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలని వెంకట్రావు అన్నారు. దేశాల్లో కానీ ఏ సిటిజన్ అయినా లా బౌండెడ్ పరిధిలో ఉండాలి, లా బౌండెడ్ సిటిజన్ గా ఉండాలి, లాని ఒబే చేసే పరిస్థితిలోనే ఉండాలి తప్ప నేను ఎబోలా అనుకుంటే ఇదే పరిస్థితులు వస్తాయి. అలాగే ఇలా చేయటం వల్ల ఇంతకు ముందు గతంలో 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉంటే అతని భాష గాని అతని ప్రవర్తన గాని బ్రహ్మలింగ చెరువుని రిజర్వేయర్ చేద్దామని నాడు తెలుగుదేశం ప్రభుత్వం అనుకుని నిధులు కేటాయిస్తే కాంట్రాక్టర్ డబ్బులు డ్రా చేసుకుంటే మట్టమ్ముకున్న పరిస్థితి గన్నవరంలో ప్రతి సందులో గొంతులో ఉన్న ప్రతి గన్నవరం ప్రజలందరికీ తెలుసు. అలాగే ల్యాండ్ గ్రాబింగ్స్ గాని మట్టి గాని నకిలీ ఇళ్ల పట్టాలు 2019లో పోటీ చేసినప్పుడు ఇచ్చిన పరిస్థితి గాని ఆ నకిలీ ఇళ్ల పట్టాలు డిస్ట్రిబ్యూషన్ గవర్నమెంట్ ఆఫీస్ చేయాల్సింది అతని మనుషులు పంచిన విధానం గాని ఇలా ఎన్ని మాట్లాడిన ఆఖరికి సభ్య సమాజం తలదించుకునే భాష విషయంలో గాని ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి వాళ్ళు నచ్చుతారని తీసుకున్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష హోదా పోగొడదామని తీసుకుని ఇవాళ ప్రతిపక్ష హోదా ప్రజల చేత తిరస్కరించబడి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పనులు చేస్తా ఉండేవాళ్ళు ఇష్టమై ఆయన తీసుకుని నేను జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకోవడానికి నేను పోటీ చేసి నేను ఏ రోజు భాషతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో అతన్ని ఓడించాలి, అతని దుర్మార్గాలకి అంతం పలకాలని చెప్పి తనకు వ్యక్తిగతంగా అతని మీద ఉన్నట్టుగా నన్ను పెనలూరు నియోజకవర్గం అయితే నాకు ఆ సీట్ ఇస్తానని గన్నవరంలో నన్ను బతిమలాడిన పోటీకి చేపించిన పరిస్థితి వాస్తవం కాదా? బర్డ్ ఫ్లూపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ బర్డ్ ఫ్లూ నియంత్రణకు పటిష్టమైన చర్యలను చేపట్టడం జరుగుతోందని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ సమస్యపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ జాయింట్ సెక్రటరీతో పాటు భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్ శాస్త్రవేత్తలతో కూడా చర్చించారన్నారు. కేంద్రం నుండి ఇప్పటికే పలు బృందాలు రాష్ట్రానికి వచ్చాయని, కేంద్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ జాయింట్ సెక్రటరీ కూడా శుక్రవారం రాష్ట్రానికి రానున్నారని ఆయన తెలిపారు. కంప్లీట్ అయింది. మా కోపము కక్ష వెంటనే మేము దాడికి ప్రతిదాడి చెయ్యాలంటే 8 మాసాల సమయం మాకు అవసరం లేదు. మేము ఒక డెసిషన్ తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం దాడికి ప్రతి దాడి అనేది రాజకీయాల్లో మంచిది కాదు. లాస్ట్ 5 years ఇలాగే చేసి రాష్ట్రం తీవ్రమైనటువంటి నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఈ 8 మాసాల్లో మేము ఈ ఆ చెవుల్లో దూది పెట్టుకున్నాం. మా కార్యకర్తలు తిట్టినటువంటి తిట్లకి మనం అధికారంలోకి వచ్చాం. 5 సంవత్సరాలు నరకం పడ్డాం. ఊచకోత కోశారు. మీరు అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారని మమ్మల్ని కార్యకర్తలు బూతులు తిట్టినా, సోషల్ మీడియాలో తిట్టినా సరే దాడికి ప్రతి దాడి అనేది మంచి విధానం కాదు. అలాగని చెప్పి చేతకాని ప్రభుత్వం కూడా కాదు, చేతులు కట్టుకుని ఉండం. గత 5 సంవత్సరాల్లో జరిగిన ప్రతి సంఘటన మీద స్పష్టంగా ఎంక్వైరీ చేసి వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని ఎవడు తప్పు చేసినా సరే విడిచిపెట్టే ప్రశ్న ఉండదని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. అదే జరుగుతుంది. కానీ కక్ష సాధింపు చర్యగా మేమేది చేయడానికి ఇష్టపడం, భవిష్యత్తులో కూడా ఉండదు. కానీ తప్పు చేసిన వాడు తాత్కాలికంగా తప్పించుకొని తిరగొచ్చు తప్ప ఏదైనా ఒక రోజు చట్టానికి లోబడి శిక్ష అర్హుడవుతాడు. ఈ రోజు కూడా అదే జరిగింది. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు ఏపీ హ్యాపీ అనుకునేలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుని పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని తెలిపారు. 2025-26 మధ్య 20% వృద్ధి రేటును పర్యాటక శాఖ సాధించాలన్నారు. సచివాలయంలో పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి గురువారం సమీక్షించారు. టూరిజం ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్, హోటల్ రూమ్ల నిర్మాణం, పెట్టుబడులు, ల్యాండ్ లీజ్ పాలసీ, అలాగే హోమ్ స్టేలు వంటి వాటిపై సమీక్షలో చర్చించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే రాష్ట్రానికి 1,217 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నామని, 45 కోట్ల రూపాయలతో 11 టూరిజం హోటళ్లకు మరమ్మతులు చేశామని అధికారులు వివరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాద్ పథకంలో భాగంగా అన్నవరం దేవాలయం, అలాగే SCI కింద గండికోట, అఖండ గోదావరి, స్వదేశ్ దర్శన్ 2.0 కింద అరకు, లంబసింగి ఛాలెంజ్ బెస్ట్
డెస్టినేషన్ డెవలప్మెంట్ కింద అహోబిలో నాగార్జున సాగర్ ఎంపికైనట్లు అధికారులు వివరించారు. మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో సీఎం చంద్రబాబు పార్టీ కండువా కప్పి ఆళ్ల నానిని పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా అధ్యక్షుడు గని వీరాంజనేయులు, మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే బడైటి చంటి, సీనియర్ నేత సుజయ్ కృష్ణ రంగారావు తదితరులు పాల్గొన్నారు. రెండు 2022లో టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో కంప్లైంట్ ఇచ్చిన సత్యవర్ధన్ అనే వ్యక్తి ఇటీవల మెజిస్ట్రేట్ ముందు అది పోలీసులు బలవంతంగా ఇప్పించిన ఫిర్యాదు అని చెప్పారు. సాక్షి సంతకం పెట్టమని పిలిచి పోలీసులు రాసుకున్న కంప్లైంట్ పై తనతో సంతకం పెట్టించుకున్నారని జడ్జి ముందు తెలియజేశాడు. టీడీపీ ప్రభుత్వం దొంగ కేసు పెట్టించిన విషయం బయటకు రావడంతో మళ్లీ సత్యవర్ధన్ కుటుంబ సభ్యులను బెదిరించి వంశీపై ఓ తప్పుడు కేసు పెట్టించారని గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ఆరోపించారు. వలభనేని వంశీ మీద చంద్రబాబు, లోకేష్ కక్ష పెట్టుకుని దాడులు చేయించారు. ఇప్పుడు తప్పుడు కేసు బనాయిస్తున్నారు. పోలీసులు టీడీపీ ప్రభుత్వంతో కుమ్మక్కై వంశీని అరెస్ట్ చేశారు. పోలీసులు వంశీతో ఆయన భార్యను, వారి లాయర్ను కూడా కలవనీయలేదు. దీనిపై డీజీపీకి కంప్లైంట్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు ఉన్నతాధికారులు అందుబాటులో లేరని వాపోయారు. వంశీ గారి మీద, వైసీపీ కార్యకర్తల మీద, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందని ఏదైతే 2022లో కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సత్యవర్ధన్ అనే వ్యక్తి మొన్న హఠాత్తుగా కోర్టు వారి దగ్గరికి వెళ్ళి పబ్లిక్ కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన ప్రాసిక్యూషన్ చెప్పేదంతా అబద్ధమని, తానిచ్చిన కంప్లైంట్ అది కంప్లైంట్ రూపంలో ఇవ్వలేదని, కేవలం ఏదో సాక్షి సంతకం పెట్టమంటే నేను వెళ్ళాని, వెళితే వారేదో రాసుకుని సంతకం పెట్టారనే విషయాన్ని గౌరవ న్యాయస్థానం ముందు చెప్పారు. ఇక్కడ బయట చెప్పింది కాదు. చెప్పిన తర్వాత ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ ఆశ్చర్యపోయింది. అరే, మనం చేసినటువంటి తప్పు తెలుసుకున్నారు, మనం దొంగ కేసు పెట్టించామనే విషయం తెలుసుకున్నారు. ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తి ఎస్సీ కులానికి చెందటం వలన పైన రాసుకున్నారు, సంతకం పెడితే నన్ను కులం పేరు కూడా తిట్టారని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా పెట్టి బెయిల్ రాకుండా ఉండేందుకు కట్టుదిట్టంగా వాళ్ళు చేశారు అనేది తెలుసుకుని ఆశ్చర్యపోయి ఇదంతా ఫాల్స్ కేసు అని ప్రపంచానికి తెలిసింది. దానిలో తెలుగుదేశం వారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కుట్ర చేసి ఈ సత్యవర్ధన్ తమ్ముడు అన్నో అరుణ్ అనే ఆయన్ని వాళ్ళు పట్టుకుని మా తమ్ముడి చేత బెదిరించి కిడ్నాప్ చేసి వంశీ వీళ్ళందరూ కూడా ఈ తప్పుడు స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇప్పించారని ఒక కట్టు కథను అల్లి అది కేసు పెట్టి తెల్లారి అరెస్ట్ చేశారంట. ఇది విచిత్రమైన విషయం. ఇంతకన్నా దారుణమైన విషయం మరొకటి ఉండదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. వంశీ తెలుగుదేశంలో గెలిచాడు, తరువాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చి పోటీ చేశాడు. అందువల్ల వంశీ మీద చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు కక్ష కట్టారు. మా పార్టీలో గెలిచాడు, మా పార్టీలో గెలిచి వైసీపీలోకి వెళ్ళి పోటీ చేశాడు, మమ్మల్ని అనేక సందర్భాల్లో విమర్శించాడు. మా పార్టీలో ఉండి మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మమ్మల్ని దూషించడం ఏమిటి, మమ్మల్ని రాజకీయ విమర్శ చేయటం అనేది ఏమిటి అని కక్షగట్టి అనేక పర్యాయాలు వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు. కొన్ని సందర్భాల్లో వంశీని ఎలిమినేట్ చేయాలని కూడా ప్రయత్నం చేసినటువంటి విషయాలు నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.
ఎన్నోసార్లు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసినా న్యాయస్థానానికి వెళ్ళి వంశీ ప్రొటెక్షన్ తెచ్చుకోవడంతో ఇవాళ సడన్గా నిన్న సాయంత్రమో మొన్న ఉదయమో కేసు రిజిస్టర్ చేసి ఆ కేసుని ఇంకా ఆన్లైన్లో అప్లోడ్ కూడా చేయకోకుండా అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నారు. రాత్రి లోపల కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. చట్టం తన పని తాను చేసుకువెళ్తుంది. ఇది అన్యాయం. పోలీసు వారు తెలుగుదేశం పార్టీ వారితో కుమ్మక్కై వంశీని అరెస్ట్ చేశారనే విషయాన్ని డీజీపీ గారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాదు పొద్దు నుంచి ఎవరిని కలవనీలా. వారి సతీమణి వెళ్తుంటే ఆమెను అడ్డగించారు, ఆమెను వెళ్ళనీయలేదు. అడ్వకేట్స్ వెళ్ళి కలవాలని ప్రయత్నం చేశారు, న్యాయ సహాయం ఇద్దామని. ఏంటి ఎఫ్ఐఆర్ ఏంటి, దాని కథ ఏంటి తెలుసుకుని కోర్టులో ఆర్గ్యూ చేద్దామని. ఎక్యూజ్డ్ అనే వ్యక్తి, ఎక్యూజ్డ్ అంటే ఏంటి, నేరారోపణ చేయబడినవాడు. నేరారోపణ చేయబడినవాడే తప్ప నేరస్తుడు కాదు ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ చంద్రబాబు కూడా, ఎవరైనా, జగన్మోహన్ రెడ్డి గారని ఏదైనా. అయితే అలాంటి వ్యక్తిని కలుసుకోవడానికి కూడా మీరు పోలీసులు ఎలవ్ చేయట్లేదంటే ఇది దుర్మార్గం, రాక్షస పాలన. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని డీజీపీ గారికి మేము ఇవ్వాలని ప్రయత్నం చేశాం. మా ప్రయత్నం చేశాం. అయితే ఇంత దారుణంగా జరుగుతున్న అంశాన్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. డీజీపీ గారి దృష్టికి కూడా మా కర్మ ఏంటంటే కలవలేదు కాబట్టి మీ ద్వారా ఆయన కూడా డీజీపీ గారిని కూడా చూడమని కూడా మేము కోరుతున్నాం. ఈ రికమెండేషన్ కూడా ఎవరు తీసుకోలేదు. ఈ రికమెండేషన్ కూడా వారు చూడాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అవసరమైతే ఆయన మళ్ళీ కోరితే డీజీపీ గారు కోరితే చదివి కూడా వినిపిస్తాం. ఎందుకంటే ఆయనతో కలుసుకునే అవకాశం మాకు కల్పించలేదు. రాష్ట్ర డీజీపీ గారు శాంతి భద్రతలు కాపాడవలసిన హెడ్ ఆఫీస్కి అపాయింట్మెంట్ ఇస్తే వచ్చాము, అయినా ఆయన కలవలేదు. ఏంటో మాకు అర్థం కాలేదు. బర్డ్ ఫ్లూ సోకిన మరియు వ్యాధితో చనిపోయిన కోళ్లను పూడ్చివేత చేపట్టిన అధికారులు తణుకు మండలం వేల్పూర్లోని బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల పూడ్చివేత ప్రక్రియను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం స్వయంగా పరిశీలించారు. పశుసంవర్ధక వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి పీపీఈ కిట్స్ ధరించిన కలెక్టర్ నాగరాణి స్వయంగా కోళ్ల ఫారాల్లోకి వెళ్లి కోళ్ల పూడ్చివేత ప్రక్రియపై ఆరాధిస్తారు. శాస్త్రీయ పద్ధతిలో అత్యంత జాగ్రత్తగా పూడ్చివేత చేపట్టాలని కోరారు. ప్రజల ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరఫు అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. పెద్దపూడి మండలం పెద్దాడ గ్రామంలో నిర్వహించిన పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ మరియు నియోజకవర్గ కూటమి నాయకులతో అనపర్తి శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలోనే రాష్ట్ర పురోగతి కనిపిస్తోందని, గత ప్రభుత్వ లోపాలను సరిచేస్తూ అన్ని రంగాలను అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతోందని, రాబో పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ కూటమి ప్రభుత్వానికి మీరందరూ మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. శాసనసభలో 164 స్థానాలు ఇచ్చి తెలుగులేని ఆధిక్యంతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మీరు ఈరోజు శాసనమండలి ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థిని గెలిపించడం ద్వారా శాసనమండలిలో కూడా కూటమికి ఆధిక్యత లభించే దిశగా చర్యలు తీసుకోమని మనందరినీ సవినయంగా కోరుతా ఉన్నాం. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో సామాన్య ప్రజానీకంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ఏ విధంగా మద్దతు ఇచ్చారనేది అందరికీ తెలుసు. ముఖ్యంగా మీరందరూ ఇచ్చిన మద్దతు, సామాన్య ప్రజానీకం ఒక ఓటు వేస్తే మీరు ఇచ్చిన మద్దతు ఒక్కొక్కరిది 10 ఓట్లతో సమానం. అటువంటి తిరుగులేని విజయాన్ని మాకు అందించి ఆ విజయంలో మీ అందరూ భాగస్వామై మీ అందరూ కూటమి ప్రభుత్వాన్ని రావాలని కోరుకుని మా అందరికీ సహకారం అందించిన మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏ విధమైన సహాయ సహకారాలు ఈరోజు పేరాబత్తుల రాజశేఖర గారు కూడా ఇచ్చి పేరాబత్తుల రాజశేఖర గారిని గెలిపించమని మీ అందరినీ సవినయంగా కోరుకుంటా ఉన్నా. పేరాబత్తుల రాజశేఖర
రాష్ట్ర అధికార ప్రతినిధి మోక ఆనంద్ సాగర్ గారికి, వేదిక పైన ఉన్న కూటమి, ఇవాళ కూటమి ప్రభుత్వం గత 8 నెలలుగా ఏ విధమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయి ఇవాళ రాష్ట్రంలో ఒక ఆటవిక పరిపాలన సాగిన నేపథ్యంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలో రావాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ఎన్డీఏ కూటమి రావాలని ఆకాంక్షించి డబుల్ ఇంజిన్ సర్కార్ని గెలిపించారు. ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ని గెలిపిస్తే మేము ప్రజల ప్రయోజనాలను, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతామని మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారో దానికి అనుగుణంగానే ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు సాధించి ఈరోజు అనేక కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిఠాపురం పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఓలేటి వెంకటేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ నాయకులు బూరి మురళీధర్రావు, పసుపులేటి సత్యబాబు పిలుపునిచ్చారు. పిఠాపురం పట్టణ భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గ ఎన్నిక పిఠాపురం సూర్యరాయ్ గ్రంథాలయం ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా పిఠాపురం పట్టణ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఓలేటి వెంకటేశ్వరరావు, బూరి మురళీధర్రావు, పసుపులేటి సత్యబాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో తోట ఏడుకొండలు, యాళ్ల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ పిఠాపురం పట్టణ భారతీయ జనతా పార్టీ టౌన్ అధ్యక్షుడిగా గతంలో నన్ను ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈరోజు మిగతా కార్యవర్గాన్ని పెద్దల యొక్క సహకారంతో కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. జనరల్ సెక్రటరీలను, వైస్ ప్రెసిడెంట్లను, మిగతా కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ పిఠాపురం నియోజకవర్గ స్థాయిలో పట్టణ అధ్యక్షులుగా 2025వ సంవత్సరం నుంచి మరి శ్రీ ఓలేటి వెంకటేశ్వరరావు గారిని అధ్యక్షులుగా నియమించిన తర్వాత నూతన కమిటీ ఈరోజు వేసుకోవడం జరిగింది. నూతన కమిటీ వేయటం అంటే బాధ్యత ఏంటంటే నియోజకవర్గ స్థాయిలో ఒక టౌన్ ప్రధానమైంది. ఆ టౌన్లో ఉన్న కార్యవర్గం ముఖ్యంగా మరి ఏ రాజకీయానికన్నా శాసించే మరి పని ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ టౌన్ కార్యవర్గం అంతా కూడా అందరూ శ్రమించి మరి ఎక్కువగా పార్టీని ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత, గురుతర బాధ్యత ఎక్కువగా వీళ్ళ మీద ఉందని గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఏ పార్టీకన్నా ఏ ప్రదేశానికన్నా సరే మరి మా ఈ నియోజకవర్గ హెడ్ క్వార్టరే మూలం. అలాంటి మూలమైన కారణంలో ఈరోజు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వారి మిత్ర బృందం అందరూ కలిసి మరి ఈ టీం అంతా కూడా విస్తృతంగా పర్యటించి ప్రతి వార్డులోని 30 వార్డులు ఉన్నాయి. అలాగే 42 కమిటీలు వార్డు కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీలు కూడా మరి మీరు వేసి మరి మొత్తం ఫిల్ఫిల్ చేసి అన్ని మోర్చాలు కూడా వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మరి కాకినాడ సిటీకి దగ్గరగా ఉండటంతో మరి జిల్లా ప్రభావం కూడా మన నియోజకవర్గం మీద ఎక్కువగా పడుతుంది కాబట్టి మీరు దీన్ని ఖచ్చితంగా ఫిల్ఫిల్ చేసి మరి జిల్లాలో ప్రథమ స్థాయిలో మీరు ఉండేటట్టుగా ఈ కమిటీ వాళ్ళు అందరూ ఉండేటట్టుగా మరి కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ మరి ఆశీర్వాదాలు మరి అలాగే బ్లెస్సింగ్స్ ఇస్తూ మరి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. పిఠాపురం పట్టణం నూతన కార్యవర్గం ఈరోజు పిఠాపురం పట్టణం సూర్యరాయ గ్రంథాలయం ఎన్నుకోవడం జరిగింది. అలాగే దీంతో పాటు అనుబంధంగా ఉన్న మోర్చా అధ్యక్షులను కూడా త్వరలోనే నియమించడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దైవ సేవకుల గౌరవ వేతనాలు చెల్లించాలని నిరసన కార్యక్రమం చేపట్టిన ఆత్మకూరు ఆవాజ్ కమిటీ. హాజరైన ఆవాజ్ రాష్ట్ర నాయకుడు పఠాన్ అస్తాన్.
కుతుకులూరు గ్రామంలో జనరిక్ మెడికల్ జనరల్ స్టోర్స్ ప్రారంభం. అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. గాంధీనగర్ 3వ వీధి రెల్లిపేటకు చెందిన బంగారు వాసు అనారోగ్యంతో మృతి. వాసు కుటుంబానికి నిత్యావసర సరుకులు 6,000 రూపాయల నగదు అందజేసిన స్నేహ స్వచ్ఛంద సేవా సంస్థ. టీడీపీలో చేరిన మాజీ మంత్రి ఆళ్ల నాని. పార్టీ కండువా కప్పి ఆళ్ల నానిని పార్టీలోకి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.